దీప్తి జాయిన్ అయిపోయారా? ఒక్క నిమిషం వస్తున్నా. అబ్బా నేను క్లాస్ తీసుకుంటున్నా, కలిపేస్తాను. నేను 5 minutes లేట్ అని చెప్పాను కదా, వీళ్ళందరూ లేట్ గా జాయిన్ అవుతారేమో. అరే మ్యూట్ చేసి మాట్లాడుతున్నా నేను. ఒక్క నిమిషం. దీప్తి ఉన్నారా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ జాయిన్ అని పెట్టలేదు కదా నేను. ఓకే, ప్రేమ్పాల్ అండ్ వీళ్ళు జాయిన్ అవ్వలేదు కదా, వాళ్ళకి కూడా పెట్టేస్తాను ఒకసారి. ఓకే. ఓ ప్రేమ్పాల్ కూడా జాయిన్ అయిపోయారు. బయట ఉన్నారా దీప్తి? లేదు మ్యామ్. ఓకే, టీవీ పెట్టుకున్నారా? మా బాబు ఇంట్లో ఉన్నాడు మ్యామ్, పెట్టాడు. వాళ్ళు హాలిడేనా? లేదు మ్యామ్, హెల్త్ బాగాలేదు, కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ అయింది. ఎంత ఏజ్? 13. మంత్రి. వాడిని కూర్చోబెట్టండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్పించేద్దాం వాడికి కూడా. ఇక్కడ కూర్చోబెట్టండి. సరే, ఓకే. నిన్నేమైనా డౌట్స్ ఉన్నాయా? స్టార్ట్ చేసేద్దామా? చేయండి. అది వాట్సాప్ పెట్టేస్తాను, వాట్సాప్ క్లోజ్ చేస్తాను, లేదంటే అది పింక్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒకటి కదా. ఓకే, సో నిన్న దీప్తి 49 బ్లాగ్ అనేది మనం క్రియేట్ చేసాం కదా, నెంబర్ ఏదో ఇచ్చేస్తుంది 49 అని. సో ఈ బ్లాగ్ లో మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. ఇది నేను మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను దీప్తి. నేను ఎలాగో మీకు చూపించాలి కదా ఎలా మీ టీమ్ కి యాక్సెస్ ఇవ్వాలని. మీకు ఇచ్చేస్తాను, మీ ఈమెయిల్ ఐడికి ఇచ్చేస్తాను, రైట్? సో ఇది మన ఈమెయిల్. నేను ఓకే, రికార్డ్ అవుతుంది. నిన్నటి వరకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను దీప్తి అండ్ ప్రేమ్పాల్. సాయి కృష్ణ కూడా వస్తే సాయి కృష్ణ కూడా చెప్పాలి. నిన్నటి వరకు అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ టైం ఫ్రేమ్ కూడా పెట్టాను దాంట్లో, అంటే ఈ మినిట్ కి ఇది చెప్తున్నాను అనేది కూడా పెట్టాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా చూడండి. బట్ ఇంకొకటి, అది ఓపెన్ గా ఉంది. మధ్యలో ప్రేమ్పాల్ మీరు వీడియోలోకి వచ్చారు, పర్వాలేదా? అది ఓపెన్ గా ఉంది, పబ్లిక్ వీడియో లాగా ఉంది. జనాలు ఆ ఛానల్ కి ఎక్కువ మంది ఏమి రాదు. ఓకే, ఓకే. అంటే ఈ మధ్య అబ్బాయిలకి సేఫ్టీ కావాల్సి వస్తుంది, అమ్మాయిలు ఎలా కూడా పర్వాలేదు. దీప్తి అయితే ప్రాబ్లం లేదు, దీప్తికి అమ్మాయిలు అంటే స్ట్రాంగ్ ఉంటారు కదా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్రీ వెబ్సైట్. మనము ఫ్రీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసాం కదా నిన్న. సో దిస్ ఈస్ ద ఫ్రీ వెబ్సైట్. నేను నా వెబ్సైట్ డాష్ బోర్డ్ కూడా నేను తీసాను. ఒక్క నిమిషం, ఎలా ఉంటుందో చూపిద్దామని. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా నేను టీమ్ అనేది ఆ పేజ్ నేను ప్లగిన్ ఒకటి డౌన్లోడ్ చేస్తున్నాను, అందుకని టీమ్ అని కనిపిస్తుంది. నేను ఏమైనా ప్లగిన్స్ డౌన్లోడ్ చేస్తున్నా అది కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇవన్నీ ఉండవు. మామూలుగా పెయిడ్ థీమ్ లో కూడా మనం ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకున్న అవి ఉంటుంది. చూడండి యూజర్స్, ఈ కింద కూడా ప్లగిన్, ఇది కూడా వదిలేసేయండి, రైట్? సో ఇక్కడ వరకు సేమ్ అదే ఉంటుంది. చూడండి, దిస్ ఈస్ ద ఫ్రీ సైట్ అండ్ దిస్ ఈస్ ద పెయిడ్ సైట్. ఓకే, పెయిడ్ సైట్ లో ఏంటంటే థీమ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చూడండి అపీరెన్స్ కి వెళ్తున్నాను, అపీరెన్స్ లో ఇక్కడ థీమ్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది పెయిడ్ వెబ్సైట్. ఓకే, మీకు కావాలంటే ఈ వెబ్సైట్ కి యాక్సెస్ ఇస్తాను, తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి థీమ్స్. నేను ఇప్పుడు ఈ థీమ్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్ థీమ్ అని కొడితే ఇది ఫ్రీ థీమే. నేను వెబ్సైట్ మటుకు పెయిడ్ థీమ్ నేను కొనలేదు, థీమ్ ఫ్రీ థీమే నేను తీసుకున్నాను.
సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి నేను ఒక థీమ్ కోసం సర్చ్ చేస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. నాకు దాంట్లో ఇది నచ్చింది. ఎందుకంటే కొంచెం పింకిష్, నా లోగో ఏంటంటే జేజే, అది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కదా పైన డాట్. సో దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా చూసాను కానీ నాకు అది అంత నచ్చల. ఇవన్నీ కూడా నాకు అంత నచ్చలేదు. సో మీరు థీమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కర్లేదు అంటే ఆ థీమ్స్ ని డిలీట్ చేసేయండి. ఓకే, అనవసరం ఆ థీమ్స్, ఎందుకంటే వెబ్సైట్ ని మీకు స్లో చేసేస్తుంది. ఇక్కడ చూడండి, డిలీట్. ఓకేనా. సో ఇట్లా ఈ థీమ్స్ అని నేను డిజిటల్ మార్కెటింగ్ కార్టూన్ స్టైల్లో చూసాను కానీ నాకు దొరకల. అది దొరికితే కానీ నేను ఇప్పుడు నా థీమ్ అంతా మార్చేసి దాంట్లో కార్టూన్ ఇమేజెస్ అట్లా పెట్టి చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఇష్టం కాబట్టి నేను అలా చేస్తున్నాను. మేబీ అందరికి ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సర్చ్ థీమ్స్ లో న్యూ థీమ్ కదా నేను కొట్టింది. ఇక్కడ వెళ్ళి అప్లోడ్ థీమ్ కదా, న్యూ థీమ్ అని కొట్టాను. కిందకి వచ్చి కార్టూన్ అసలు ఒక్కడు కూడా దొరకల. ఇదండి, కార్టూన్ ఒక్కడు కూడా దొరకలేదు. కామిక్ అని పెట్టా. ఉన్నాయి, చాలా థీమ్స్ ఉన్నాయి. అవి కావస్తే మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే బుక్స్, ఇదేంటంటే దీప్తి కానీ, ప్రేమ్పాల్ కానీ, సాయి కృష్ణ కానీ ట్రై టు క్రియేట్ ఏ ఫ్రీ వెబ్సైట్ అండి. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయినా కానీ మీరు ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటారు. నేను ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి, మీరు స్టోరీస్ కోసం అవన్నీ నేను ఒక బ్లాగ్ రాస్తాను. దాంట్లో మీకు అర్థమయ్యేటట్టుగా తెలుగు స్టూడెంట్స్ అన్నట్టుగా, మొత్తం తెలుగులో రాయలేము. ఆ లాంగ్వేజ్ మనకి ఏంటంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉండాలి కదా, అట్లా నేను ఎలా చేయాలి ప్రాంప్ట్స్ తోటి అనేది నేను పెడతాను. సో అది చూసుకొని నేను ఏంటనంటే మీకు ఫ్రీ థీమ్స్ కూడా దొరుకుతాయి వర్డ్ ప్రెస్ లో, ఫ్రీ వెబ్సైట్ లో. సో ఒక్క వెబ్సైట్ స్టోరీస్ కోసము పెట్టుకోండి. ఇప్పటివరకు మా స్టూడెంట్స్ ఎవరు చేయలేదు. నాకు ఎందుకంటే నిన్న మాట్లాడుకున్నప్పుడు మనకి ఐడియా వచ్చింది కదా, చాట్ జీపీటీకి కొంచెం ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే మొత్తం నువ్వే స్టోరీ క్రియేట్ చేయమని చెప్పొద్దు కానీ, బట్ ఎలిఫెంట్, యాంట్, సో వాళ్ళు అడవిలో వెళ్తుంటారు, వాళ్ళకి కొంత కంటెంట్ మీరు ఇవ్వండి, లాస్ట్ లో మోరల్ వచ్చేటట్టుగా. ఐ థింక్ అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఆ వెబ్సైట్ కొంచెం పాపులారిటీ ఇస్తుంది. విల్ బి లెర్నింగ్, మీకు ట్రాఫిక్ వస్తుంది, మీకు బాగా నేర్చుకోవచ్చు ఎస్సీఓ ఎట్లా చేయాలి అవన్నీ కూడాను. సో అప్పుడు ఒకవేళ కావాలంటే ఇలాంటి థీమ్స్ ఏమన్నా ఉంటే బుక్స్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక స్టోరీ కవర్ పేజ్, ఇక్కడ చూడండి బుక్స్ లాగా, కామిక్స్ బుక్స్ లాగా ఉన్నాయి కదా. సో ఇది ఒక స్టోరీ బ్యూటిఫుల్ గా వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. నాకు కూడా నిన్ననే భయంకరమైన ఐడియా వచ్చింది కానీ నాకు టైం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా, బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్నాయి. కేఫ్ కాఫీ డే, స్విగ్గీ, జొమాటో, నైకి, వాళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు, ఆ స్ట్రాటజీస్ అంతా తీసుకొని నాకు వాటి మీద వీడియోస్ చేయాలని ఉంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసేసాను నేను, ఉన్నాయి నా దగ్గర రెడీగా. బట్ అలాంటివి చేయాలని ఉంది కాబట్టి నేను అటు వెళ్ళిపోతాను. ఓకే, జస్ట్ ఇది ఒక ఐడియా దీప్తి మీకు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ప్రేమ్పాల్ ఏంటంటే చాలా స్లోగా మాట్లాడతాడు కాబట్టి నేను ప్రేమ్పాల్ వాయిస్ ఎలా ఉంటుంది అనేది నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి స్లోగా మాట్లాడుతున్నాడు. సో నేను ఎలా ఉంటుంది వాయిస్ అనేది తెలీదు. దీప్తి, మీ వాయిస్ కి పోడ్కాస్ట్ కానీ, యూట్యూబ్ కానీ స్టోరీస్ క్రియేట్ చేస్తే 100% మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. స్టోరీస్, పిల్లల స్టోరీస్ కానీ, అంటే ఏదన్నా అట్లా మీకు వాయిస్ ని ఎన్హాన్స్ చేసి, వాయిస్ ని హైలైట్ చేస్తూ మీరు చేసుకుంటే కూడా మీకు పాడ్కాస్ట్, వన్ ఆఫ్ మై స్టూడెంట్ పాడ్కాస్ట్ క్రియేట్ చేసి దానికి చాలా బాగా సక్సెస్ వచ్చింది. సో మీకు అది జస్ట్ ఒక సజెషన్, అన్ని ఒకేసారి చేయలేము, జస్ట్ అది బ్రెయిన్ లో పెట్టుకోండి. ఓకే, సో ఏదో చెప్తున్నా, ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పేస్తే నేను మర్చిపోకుండా ఉంటాను. సో కామిక్ థీమ్స్ ఇంటున్నాయి. ఓకే, ఇది కూడా బ్లాగే అని చెప్పి ఉంది, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇది నియాన్ కలర్స్ లో ఉంది. బట్ ఇది తీసుకుంటే ఎలా ఉంటుందా అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇది మ్యాగజిన్ థీమ్ బ్లాగ్స్ కి చాలా బాగుంటుంది. నాకు ఇంకొక వెబ్సైట్ ఉంది, thehyderabad.in అని, రైట్. సో దాంట్లో ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ ప్లేసెస్ లో నేను అక్కడ ఆ ప్లేస్ ఎలా వెళ్ళాలి, ఆ ప్లేస్ లో ఏం చూడాలి, అండ్ గూగుల్ మ్యాప్ ఎవ్రీ, నాకేం నచ్చినాయి, నాకేం నచ్చలేదు. ఓకే, సో అట్లా మొత్తం రాసేదాన్ని. సో నాకైతే అది రేంజ్లో అది బాగా ట్రాఫిక్ అయితే వచ్చింది. బట్ ఒక చిన్న తప్పు చేశాను. నాకు గోడాడీలో కాస్ట్ ఎక్కువ అయిపోతుందని గోడాడీ నుంచి హోస్టింగర్ కి మార్చాలన్నమాట. మార్చేటప్పుడు నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను. మార్చేటప్పుడు నేను మొత్తం ఆ కంటెంట్ కూడా దీనికి షిఫ్ట్ చేయొచ్చు. నేను ఏం చేశానంటే ఏదో ఆలోచిస్తూ డిలీట్ చేశాను మొత్తం వెబ్సైట్. సో నాకు ఇప్పుడు హోస్టింగ్ ఉంది, ఇది ఉంది కానీ కంటెంట్ మొత్తం పోయింది. కంటెంట్ ఉంది, నేను మళ్ళీ రాయొచ్చు కానీ ఏదైతే గూగుల్ అయితే అవన్నీ అనలిటిక్స్ అన్ని చూస్తుంది కదా, అవి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు అవన్నీ పోయినాయి. సో ఇట్స్ ఓకే, మళ్ళీ స్క్రాచ్ నుంచి దీనికి పెట్టా. దీనికి జేజే డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీకు చూపిస్తా అవన్నీ కూడా. ఓకే, సో దట్ ఈస్ సాడ్ స్టోరీ. ఓకే,
సో ఓకే. సో ఇది డాష్ బోర్డ్ పెయిడ్ వెబ్సైట్ కి. సో మనం ఫస్ట్ ఈ ఫ్రీ వెబ్సైట్ చేసి దీంట్లో ఏమేమి చేయొచ్చు అవి కూడా చూద్దాం. ఓకే, నేను ఎంతవరకు చేసాం దీప్తి? కస్టమైజ్ పేజెస్ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసాం మ్యామ్, అబౌట్ పేజ్. సో అబౌట్ పేజ్ లోనే వర్క్ చేద్దాం. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే. దీప్తి మీ బొమ్మ ఇలా క్రియేట్ చేసాం కదా మనం. ఓకే, మిమ్మల్ని నేను చూసా, మీరు చాలా బాగుంటారు. ఓకే, ఎడిట్. ఓకే, సో ఇలా క్రియేట్ చేసాము. మనం కవర్ పేజ్ కూడా చేసాం. ఓకే, కవర్ పేజ్ లో మీరు ఏంటంటే నేను నా బ్లాగ్స్ లో కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను, అంటే అట్రాక్టివ్ గా అనిపించినాయి. అబ్బాయిలకి ఏంటంటే చేయొచ్చు, అబ్బాయిలు ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు, కానీ శారీస్ అవన్నీ అమ్మాయిలకి మనం రెడ్ కలర్ శారీ అట్లా అన్ని పెట్టుకోవచ్చు కదా. సో నేను ఇలా ఇమేజెస్ క్రియేట్ చేసి నేను మీకు కూడా అలానే చేద్దాం అనుకున్నా. ఒక చిన్న స్టైల్ మిస్ చేశాను నిన్న. సో ఇక్కడ చూడండి అన్ని కూడా ఇలాంటివి బాగుంటాయి కదా. సో ఒక విలేజ్ స్టైల్ అమ్మాయిలు అండ్ వెనకాల పెంకుటిల్లు అట్లాంటివి ఇమేజెస్ చాలా బాగుంటాయి, రైట్? సో అలాంటివి నేను ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో. ఓకే, మీది కూడా తర్వాత మీరు మార్చేసుకోండి. ఓకే, సో మనం కవర్ పేజ్ పెట్టాము అండ్ అబౌట్ మీ అని చెప్పేసి పెట్టాము. ప్లస్ ఇక్కడ కూడాను మనము ఏంటంటే వెనకాల ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టాలి అనేది కూడా నిన్న చూసాం మనం, రైట్? అండ్ టైపోగ్రఫీలో మనము ఈ ఫాంట్ పెద్ద చేయాలన్నా చిన్న చేయాలన్నా ఎలా అనేది కూడా పెట్టాం. ఇది బ్లాగ్ లో వచ్చింది. పేజ్ మీద క్లిక్ చేస్తే బ్లాగ్ ఇదే కదా. నిన్న కన్ఫ్యూజ్ అయ్యారు మొన్న, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా దీప్తి? బ్లాగ్ లో జస్ట్ ఇవే ఉన్నాయి అంతే. ఓకే, పేజ్ లో వెళ్ళేటప్పటికి మీకు ఇది పేజ్ స్లగ్ నేమ్. స్లగ్ అంటే ఏంటనంటే మీకు పైన యూఆర్ఎల్. వెల్కమ్ బ్యాక్ సాయి కృష్ణ. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. ఓకే, ఈ స్లగ్ అంటే ఏంటనంటే యుఆర్ఎల్ అన్నమాట. యుఆర్ఎల్ అన్నా కానీ లింక్ అన్నా కానీ, ఆర్ లింక్ కాదు, యుఆర్ఎల్ అన్నా స్లగ్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ కే చూపిస్తా. ఓకే, ఈ వెబ్సైట్ లో ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నేను స్లగ్ ఇలా చేశాను. డిజిటల్ మార్కెటింగ్ .in అనేది డొమైన్ నేమ్. మీ వెబ్సైట్ కి, ఫ్రీ వెబ్సైట్ కి డొమైన్ నేమ్ ఏంటి? deepthi49.wordpress.com అనేది డొమైన్ నేమ్. అన్ని పేజెస్ కి అది కామన్ గా ఉంటుంది. దాని తర్వాత స్లాష్ వచ్చి యాడ్ అయ్యేది స్లగ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రోడ్ మ్యాప్ కి నేను ఏమి ఇచ్చాను స్లగ్? ఇది మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్, ఏ సింపుల్ స్టెప్ బై స్టెప్ గైడ్. సో దీంట్లో కూడా మన ఆల్ట్ టెక్స్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో గూగుల్ కోసం ఇది అర్థం అవ్వడానికి, అసలు ఏంటి ఆర్టికల్ అని అర్థం అవ్వడానికి మనం ఈ స్లగ్ కూడాను ఇంపార్టెంట్ వర్డ్స్, మన కంటెంట్ లో ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ కంపల్సరీ పెట్టాలి. సో ఇక్కడ కూడా స్లగ్ పేజెస్ కి అక్కర్లేదులేండి. పేజెస్ కి ఏంటంటే అబౌట్ మీ ఆర్ బ్లాగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే అలా ఉంచేసేయండి. మీరు పోస్ట్ చేసుకునేటప్పుడు ఈ స్లగ్ చేంజ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎస్ఈఓ చెప్పినట్టు చెప్తా. ఆథర్ ఏంటి? నేను ఈ వెబ్సైట్ కి ఆథర్ ది హైదరాబాద్ అని పెట్టుకున్నా. తర్వాత మీరు ఇంకొంతమంది యూజర్స్ ని యాడ్ చేస్తారు, రైట్? సో యాడ్ చేసినప్పుడు మీరు ఏదైనా, నేను దీప్తికి ఇచ్చేస్తాను తర్వాత ఈ వెబ్సైట్. ఓకే, దీప్తికి ఇచ్చినప్పుడు దీప్తి విల్ బి 1 యూజర్. ఓకే, సో దీప్తి నేమ్ దీప్తి అనో లేదంటే ఏదో సమ్ నేమ్, నేను ది హైదరాబాద్ అని పెట్టుకున్నాను. సో దీప్తి ఏదో పేరు పెట్టుకుంటారు కదా. దీప్తి ఏమన్నా పబ్లిష్ చేశారనుకోండి, సో అక్కడ దీప్తి ఏ పేరు పెట్టుకుంటే జనరల్ గా వాళ్ళ నేమే ఉంటుంది. నేను ఏంటో పిచ్చిలాగా ది హైదరాబాద్ అని పెట్టి, అంటే ది హైదరాబాద్ వెబ్సైట్ కోసం అప్పుడు నేను చాలా క్రియేట్ చేశాను, అలానే మార్చలేదు నేను. సో దీప్తికి దీప్తి అని పెట్టుకుంటారు. సో అది అలా వచ్చేస్తుంది. రివిజన్స్ 3 times నేను ఏదో రివైజ్ చేసినట్టున్నాము. సో అది, సో ఇవన్నీ అక్కర్లేదులేండి. సో పేజ్ లో ఇవి ఉన్నాయి, ఇంకా ఇవన్నీ అక్కర్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద పేజ్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆ పేజ్ లో కూడా మీరు ఇమేజెస్, ఇంకొన్ని ఇమేజెస్ యాడ్ చేయండి. ఓకే, సో ఇట్లా సింపుల్ గా ఇట్లా కంటెంట్ పెట్టద్దు. దీంట్లో కొన్ని ఇమేజెస్ కూడా మీరు యాడ్ చేయాలి, లేదంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ పేజ్ చూడడానికి. ఇమేజెస్ కొంచెం కలర్ మార్చడము, సో అవన్నీ కూడా చేస్తే ఆ పేజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీఆర్ యాడింగ్ సమ్ బ్యూటీ టు ద పేజ్ అనమాట. ఇంకొక పేజ్ క్రియేట్ చేసి చూద్దాం. సో అబౌట్ మీ పేజ్ అనుకున్నాం కదా. ఓకే,
సో అండ్ మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో దీప్తి ఏం చేస్తుంది, అబౌట్ మీ పేజ్ అయిపోయింది. మై ఎక్స్పీరియన్స్ అండ్ మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, రైట్? సో ఈ కాపీ చేస్తున్నాను, ఇంకొక పేజ్ ఇది ఈ నేమ్ తోటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ పేజెస్ కి వచ్చాం కదా, పేజెస్, యాడ్ పేజ్. ఓకే, సో ఇక్కడ ఈ నేమ్, ఇక్కడ టైటిల్లో మీరు ఏదైతే పెడతారో జనరల్ గా అదే స్లగ్ లాగా తీసుకుంటుంది, ఆ పైన యూఆర్ఎల్ లాగా తీసేసుకుంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదండి మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఏది టైటిల్ పెట్టుకుంటే ఆ స్లగ్ కూడా అదే తీసుకుంటుంది. ఈ పేజ్ నేమ్ కూడా ఇదేనమాట, పేజెస్ కి మాత్రం ఇదే నేమ్ తీసేసుకుంటుంది, రైట్? అండ్ కంటెంట్ ఆల్రెడీ నేను ChatGPT తోటి రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. సో ఐ విల్ కాపీ దిస్ కంటెంట్. దీంట్లో ఇమేజెస్ యాడ్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనము ఎక్కడైనా ఒక చోట ఇక్కడ కవర్ పేజ్ కూడా పెట్టుకోవచ్చు, ఫీచర్డ్ సెట్ ఫీచర్డ్ పేజ్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏదైనా ఒక ఇమేజ్ మనం ట్రై చేద్దాం, రైట్? మీకు ఇమేజ్ క్రియేషన్ అవన్నీ కూడాను ఐ డోంట్ థింక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కవర్ అవ్వదు కదా. సో ఇప్పుడు నేను దీప్తి కోసం ఇది చేయాలి కాబట్టి నేను కొన్ని చూపించేస్తాను. మెటాలో మీకు ఆ రౌండ్ కలర్ సర్కిల్ కనిపిస్తుంది కదా, అంటే ఫేస్బుక్ లో కానీ ఈవెన్ వాట్సాప్ లో కూడాను ఏఐ కనిపిస్తుంది. ఎవరైనా యూజ్ చేశారా? ఏఐ కనిపిస్తుంది మొబైల్లో చూసినప్పుడు. వాట్సాప్ ఓపెన్ చేయగానే కింద రైట్ సైడ్ ఒక దగ్గర రౌండ్ కలర్ ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది వాట్సాప్. అది ఎప్పుడైనా యూజ్ చేశారా? ఇది ఇట్లాంటిది మెటా ఏఐ Yes, ma'am. రోజు చేస్తున్నారా ప్రేంపాల్? యూజ్ చేసాం. అంటే అది కూడా మనకి ChatGPT లాగే పనిచేస్తుంది మ్యామ్. అవును అవును. సో ఇమేజెస్ క్రియేట్ చేశారా దాంట్లో అంటే స్టార్టింగ్? యా, క్రియేట్ చెప్పండి. చేయటం అంటే మనం అదే మనకు కావాల్సింది అడిగితే ఇస్తుంది మ్యామ్, అంటే మన క్యాన్వాలో లాగా. ఎస్ ఎస్. సో బట్ ఇమేజెస్ అడిగేటప్పుడు మీకు కొన్ని ఉంటాయి, స్టైల్ ఒకటి, టోన్ ఒకటి, లైటింగ్ ఎలా ఉండాలి, కెమెరా పొజిషన్ ఎలా ఉండాలి. సో అవన్నీ కూడా ఇస్తే మీకు బ్యూటిఫుల్ ఇమేజెస్ వస్తాయి. నేను చూపిస్తాను. నిన్న ఈవినింగ్ బ్యాచ్ కి చూపించడానికి నేను ఇవి కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను. దీని ప్రాంప్ట్ ఎక్కడ ఉంది? యా, ఈ బిర్యానీ అయితే మనకి బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఏ వింటేజ్, ఇది కూడా కాదు, ఈ పై చూద్దాం. ఇది ఈ ఫోటో రియలిస్టిక్ స్టైల్ వచ్చి ఫోటో రియలిస్టిక్. మనం కార్టూన్ పెట్టుకోవచ్చు, లేదంటే కామిక్ స్టైల్ పెట్టుకోవచ్చు, ఫోటో రియలిస్టిక్ పెట్టుకోవచ్చు, ఆర్ పెయింటింగ్ టైప్ ఆఫ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలిస్ట్రేషన్ టైప్ ఆఫ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఆ స్టైల్ అనేది ఫస్ట్ మీరు ఇవ్వాలి. మీరు మెటాలో పెట్టేటప్పుడు ఐ డోంట్ నో మీరు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, మీకు కావాల్సిన సింటాక్స్ ఇస్తాను. అండ్ దెన్ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఓకే, ఫస్ట్ ఎటువంటి స్టైల్ ఆఫ్ ఫోటో కావాలి, ప్లస్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే మనకి ఒక బిర్యానీ, హాట్ స్ట్రీమింగ్ బిర్యానీ ఇమేజ్ కావాలి. ఓకే, హాట్ స్ట్రీమింగ్ హైదరాబాద్ బిర్యానీ అండ్ బనానా లీఫ్, దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఇంకా దాని టోన్ ఎలా కావాలి, సాఫ్ట్ రెస్టారెంట్ లైటింగ్ కావాలి, సాఫ్ట్ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ ఫీల్ రావాలి. ఓకే, హంగ్రీ మూడ్ అనేది నేను యాడ్ చేశాను, అక్కర్లేదు. ఆర్ హంగ్రీ మూడ్ అని కానీ ఎపిటైజింగ్ మూడ్, అంటే అది చూస్తే మనకి తినాలనిపించాలి. ఓకే, అండ్ కెమెరా యాంగిల్ ఎట్లా ఉండాలి, ఓకే, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్, మ్యాక్రో లెన్స్. ఓకే, అవి మన కెమెరా యాంగిల్స్ మనకి తెలియవు, కొన్ని మనము రీసెర్చ్ చేయాలి. ChatGPT అంటే కెమెరా యాంగిల్స్ ఏమేమి ఉంటాయి అని అంటే అది ఇచ్చేస్తుంది. అలా యూజ్ చేసి ఇలా ఇస్తేనే ఫోటో. ఐ డోంట్ నో మీరు ఇలా ఇస్తారో లేదో తెలీదు. సో ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అది కూడా చెప్పేస్తాను గబగబా మీకు. ఒక్క నిమిషం, మీకు కావస్తే ఇది ఎట్లా రికార్డ్ అవుతుంది కదా, మీకు ఆ స్టైల్ ఫార్మేట్ సింటాక్స్ మీకు తెలిసిపోతుంది. దిస్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేట్ అండి. ఓకే, సబ్జెక్ట్ ఇవ్వాలి, హాట్ బిర్యానీ. ఇప్పుడు నేను దీప్తి కోసం ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఏ బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఇన్ శారీ. ఓకే, సో అండ్ స్టైల్ ఏంటి అంటే కార్టూన్ టైప్ ఆఫ్ ఇమేజ్. లైటింగ్ అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే అది గోల్డెన్ అవర్, అంటే ఒక ఎల్లో కలర్, సన్ రైజ్ అప్పుడు, సన్ సెట్ అప్పుడు మనకి ఒక మంచి ఎల్లో కలర్ లైట్ వస్తుంది కదా ఫొటోస్ లో. సో అది గోల్డెన్ అవర్ లైటింగ్. మూడ్ వచ్చి
మేబీ ఫన్, ఇన్స్పైరింగ్ ఆర్ సమ్ వార్మ్ ఆర్ సంథింగ్. ఓకే, కెమెరా యాంగిల్ క్లోజ్అప్ కానీ డ్రోన్ షాట్ కానీ. సో కెమెరా యాంగిల్స్ కూడా ఏమేమి ఉంటాయి అనేది నేను అన్ని పెట్టాను. స్టైల్స్ ఏమేమి స్టైల్స్ ఉంటాయి, టోన్స్ ఏమేమి టోన్స్ ఉంటాయి, నేను కలెక్ట్ చేసి పెట్టాను. మీకు కావాలంటే ఇస్తాను. ఓకే, కెమెరా పొజిషన్స్ ఇన్ని ఉన్నాయి, కెమెరా పొజిషన్స్. ఓకే, అండ్ లైటింగ్ ఇన్ని లైటింగ్స్ ఉన్నాయి. మీరు అది ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేసుకుంటూ ఉంటే మీరు బ్యూటిఫుల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి కొన్ని పెట్టాను. ఆఫీస్ కానీ, లేదంటే మోడ్రన్ కానీ, క్లీన్ వర్సెస్ కల్టర్డ్ కానీ, లేదంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ తోటి కానీ, మీ ఇష్టం. ఓకే, అండ్ అట్లా కలర్స్, కీవర్డ్స్ దట్ బూస్ట్ క్వాలిటీ. ఓకే, అల్ట్రా రియలిస్టిక్ అని అట్లా ఏమన్నా వర్డ్స్ యూజ్ చేశారనుకోండి మీకు బ్యూటిఫుల్ ఇమేజెస్ వస్తుంది. ఓకే, సో మనం ఇది యూజ్ చేసుకొని ఇక్కడ మనము ఒక్క ప్రాంప్ట్ క్రియేట్ చేద్దాం. ఇది ఒక్కటి చూపిస్తాను నేను మీకు. ఓకే, సో సబ్జెక్ట్ వచ్చి తర్వాత ప్లస్ తీసేద్దాం. ఓకే, బ్యూటిఫుల్ యంగ్ విలేజ్ లేడీ ఇన్ రెడ్ శారీ. రెడ్ పట్టు శారీ అని కూడా ఇవ్వచ్చు, సిల్క్ శారీ అని కూడా ఇవ్వచ్చు. స్టైల్ ఏంటి అని అంటే కామిక్. ఇక్కడ స్టైల్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. మనం స్టైల్స్ ఏదన్నా నీతి, రియలిస్టిక్, ఆర్టిస్టిక్, ఇండియన్ ట్విస్ట్ ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, నేను కార్టూన్ అనేది ఇక్కడ పెట్టినట్లేను. ఓకే, కార్టూన్ స్టైల్ అని పెడతాను నేను, అది యాడ్ చేయాలి. ఓకే, ఓకే, టోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. టోన్స్ హ్యాపీ, జాయ్ఫుల్, సీరియస్. అట్లా సీరియస్ అంటే ఇలా ఉన్నాయి. నా ఫొటోస్ కూడా చేసి చూసాను, భలే ఉన్నాయి. రైట్, చీర్ఫుల్. ఓ ఇక్కడ కదా కార్టూన్ స్టైలు. టోన్, చీర్ఫుల్ టోన్. ఓకే, టోన్ అనేది పెట్టక్కల, మీకు అర్థం అవడానికి పెడుతున్నాను. గోల్డెన్ అవర్. కాంపోజిషన్, డీటెయిల్స్ అవన్నీ కూడాను. ఓకే, ఫైన్. ఓకే, సో ప్రస్తుతానికి కెమెరా యాంగిల్ ఒక్కటి తీసుకుందాము. క్లోజ్అప్, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ ఆర్ వైడ్ యాంగిల్ షాట్ లో ఏదో సంథింగ్ డ్రామాటిక్, సినిమాటిక్, డాలీ జూమ్ అంట, అండ్ క్లోజ్అప్, పోర్ట్రైట్, అలా డిఫరెంట్ ఉంది. ల్యాండ్స్కేప్, ఏరియల్, అట్లా అవన్నీ చేసి చూడొచ్చు. నేను ఇప్పుడు ఏది అదన్నీ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే మళ్ళీ నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. దీని ముందు పెడుతున్నాను. క్రియేట్ కార్టూన్ స్టైల్ ఇమేజ్ of a beautiful young village lady in a red saree, cheerful tone. ఓకే, ఈ ఇమేజ్ కి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. ఎక్స్ప్రెసివ్ ఐస్. ఇవన్నీ ఇమేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. నాకు కూడా ఈ ఎక్స్ప్రెసివ్ ఐస్ అనే వర్డ్ వాడాలని నాకు తెలీదు, చేసి నాకు తెలిసిపోయింది. ఎక్స్ప్రెసివ్ ఐస్, లాంగ్ హెయిర్స్. ఓకే, ఇమేజ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లో దీంట్లో క్వాలిటీ ఇమేజెస్ వచ్చేవి కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇమేజెస్, ఫ్రీ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇక్కడ చాలా మనం రియలిస్టిక్ కార్టూన్ అని పెట్టలేదా, కార్టూన్ స్టైల్ అనే కదా అడిగాము. బట్ ఇది కార్టూన్ స్టైల్ ఇది. ఓకే, ఇమేజ్, క్రియేట్ ఇమేజ్. ఇక్కడ ఈ డైమెన్షన్స్ కూడా మనం చూడండి. 9:16 తీసుకుంది. ఇక్కడ 1:1 ఇస్తున్నాను. కార్టూన్ స్టైల్, కామిక్ అని పెడతాను, లేదంటే కార్టూన్ రావాలి మరేమో.
కార్టూన్ లాగా లేదే. ఓకే. సో మీ డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి అన్ని చెప్పాలనిపిస్తుంది కానీ టైం సరిపోవట్లా. కామిక్ అంటే ఇచ్చింది రైట్. సో ఇక్కడ ఏదన్నా ఒక ఇమేజ్, దీన్ని యానిమేట్ చేయడం కూడా మీకు తెలుసు కదా, ఆల్రెడీ చేసేసే ఉంటారు. ఓకే. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ పెడుతున్నాను ఇక్కడ. ఓకే. డౌన్లోడ్ చేసినప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఎస్ఈఓ అంటే డౌన్లోడ్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ఇమేజ్, కార్టూన్ స్టైల్ ఇమేజ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ యంగ్ విలేజ్ లేడీ. ఓకే రైట్. సో ఇలా ఇచ్చింది, మీకు ఇట్లానే కావాలి అనుకుంటే ఫైన్. బట్ ఏంటంటే మీ వెబ్సైట్ ఏంటి, డిజిటల్ మార్కెటర్ వెబ్సైట్ కదా, సో మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఏ కార్టూన్ స్టైల్ ఇమేజ్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ స్టైల్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ డిజిటల్ మార్కెటర్ అని అట్లా ఏదైనా సంథింగ్ అలా ఏమన్నా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని అలా వర్డ్స్ ఏమైనా పెట్టి ఫస్ట్ ఇక్కడ నేమ్ మార్చేయండి. నేమ్ మార్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ప్లస్ అని వచ్చింది కదా, క్లిక్. ఓకే. అండ్ ఇమేజ్ లో ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఏంటంటే ఆల్రెడీ జనరేట్ విత్ ఏఐ ఇక్కడే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ మీరు మీడియాలో, మొన్న నేను ఒక రోజు మీడియా ఏంటో చెప్పాను, మీడియాలో అప్లోడ్ చేసిన ఇమేజెస్ మీరు వాడుకోవాలనుకుంటే సెలెక్ట్ ఇమేజ్ మీడియాకి వెళ్ళిపోతుంది, అక్కడ మీరు టెక్కిస్తే అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దిస్ ఈస్ ద ఇమేజ్. ఓకే. అప్లోడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇమేజ్. అయితే మనకి ఇంత పెద్ద ఇమేజ్ అక్కర్లేదు అని అనుకుంటే దీని సైజ్ మనం తగ్గించవచ్చు. సో ఇక్కడ కూడా నా ఇమేజ్ మీరు ఎక్కడ ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఎలైన్ లెఫ్టా. ఓకే. సో సైజ్ తగ్గిస్తే మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్ నన్ను పెడుతున్నాను. ఓకే. సో ఎలైన్ లెఫ్ట్ అనుకోండి, లెఫ్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఏమైనా ఉంటే ఇమేజ్ పక్కన టెక్స్ట్ వచ్చేస్తుంది. ఎలైన్ రైట్ అని అన్నారు అనుకోండి, రైట్. సో ఇమేజ్ రైట్ కి వస్తుంది, టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది. ఏదైతే ఉందో టెక్స్ట్ అక్కడ సరిపోయేటంత తీసేసుకుంటుంది. లేదు సెంటర్ లో పెట్టారనుకోండి, ఇమేజ్ ఉంటుంది, కింద టెక్స్ట్ వస్తుంది. మీ రిక్వైర్మెంట్ మీకు ఎట్లా కావాలంటే అట్లా, రైట్. సో జనరల్ గా నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ బ్లాగ్ కదా సెంటర్ లో పెట్టలా, నేను ఏం చేశానంటే ఇది మొత్తం కూడా ఇమేజ్, నేను ఈ ఇమేజ్ క్రియేట్ చేసి క్యాన్వాలో మళ్ళీ ఇది నేను ఈ ప్లేస్ చేసి అప్లోడ్ చేసుకుని ఇలా చేశాను అనమాట, రైట్. సో ఇది వెబ్సైట్ లో కంటెంట్, ఇమేజ్ కి లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే ఈ కంటెంట్ రైట్ సైడ్ కి వచ్చేసింది. బ్లాగ్ కాబట్టి సెంటర్ లో నేను ఇమేజ్ పెడితే ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఇక్కడ బ్లాంక్ స్పేస్ వస్తుంది, నాకు నచ్చలేదు అది. సో మొత్తం కవర్ అవ్వాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. సో మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా మీరు ఆ ఇమేజ్ కి ప్లేస్మెంట్ పెట్టుకోండి, రైట్. పెట్టుకొని కొంచెం లెంతీ పేజ్ కదా, ఇంకొంచెం లెంతీ కంటెంట్ కూడాను. మీరు ఎప్పుడెప్పుడు ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇంకొంచెం లెంతీగా మీరు స్కూల్లో ఏమైనా అచీవ్ చేశారా, మీరు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మీరు ఇది చదివారు. ఓకే. ఇయర్ రాయాల్సిన అవసరం లేదు. సో దాంట్లో మీకు ఈ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టము, దాంట్లో మీరు ఇలా ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు, ఇంకొంచెం కావాలంటే అలా రాయండి. ఎక్స్పీరియన్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ కంపెనీస్ తోటి మీరు వర్క్ చేశారు. జనరల్ గా నేను ఏం చేశానంటే ఎడ్యుకేషన్ సెపరేట్ పేజ్, ఎక్స్పీరియన్స్ సెపరేట్ పేజ్ కూడా నేను క్రియేట్ చేశాను. ఓకే. నా ఫస్ట్ బ్లాగ్ కూడా నేను చూపిస్తాను మీకు, రెండు సెపరేట్ గా చేశాను. అలా చేసుకున్నా మీకు ఎక్కువ పేజెస్ వస్తే బాగుంటుంది. సో నేను ఇంకొన్ని యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి రెండు కలిపి చేశాను. సో ఎక్స్పీరియన్స్ లో మీరు ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి వర్క్ చేశారు, అండ్ తర్వాత మీరు గ్యాప్ తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మీకు దాంట్లో ఈ మాడ్యూల్ బాగా మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్. ఓకే. లేదంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనుకోండి, ఈ ప్రాజెక్ట్స్ నేమ్ క్లయింట్ పర్మిషన్ లేదే క్లయింట్ లోగో కానీ అవి మెన్షన్ చేయడానికి లేదు, బట్ వాళ్ళ కేటగిరీ. సో హెల్త్ సెక్టర్ లో మీరు ఇన్ని క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు, అట్లా ఎక్స్పీరియన్స్ లో కూడా మీరు పెట్టేసేయండి మొత్తం, రైట్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాం మనం, ఇమేజ్ ఎప్పుడైనా కానీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఓకే. అది మటుకు మర్చిపోదు, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో నేను ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా, నేను ఆల్ట్ టెక్స్ట్ రాయట్లేదు, పబ్లిష్ చేసేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు వెబ్సైట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.
దిస్ ఇస్ ద వెబ్సైట్. మనం పేజెస్ క్రియేట్ చేసాం కదా, బట్ పేజెస్ ఏమి ఇక్కడ కనిపించట్లేదు. ఎవరైనా ఏమైనా చెప్పగలరా ఎందుకు పేజెస్ కనిపించట్లేదు అని? ఆల్రెడీ మనం అనుకున్నాం కూడా. అంటే మనం ప్లగ్ఇన్స్ యాడ్ చేయలేదు అదా? నో, ప్లగిన్స్ అసలు మన ఫ్రీ సైట్ లో, బట్ గుడ్ ట్రై. ప్లగిన్స్ అసలు మనకి ఫ్రీ వెబ్సైట్ లో ఉండవు. ఏంటి అని అంటే ఇక్కడ మనం ఈ పేజెస్ క్రియేట్ చేసాం. అబౌట్ పేజ్ ఉంది, అబౌట్ మీ అని ఉంది, మై ఎడ్యుకేషన్ ఉంది, రైట్? సో ఇక్కడ ఏంటంటే మెన్యూస్ లో మనం ఈ వెబ్సైట్ లో కూడా చూసాం కదా, మెన్యూస్ లో మనం పేజెస్ యాడ్ చేయాలి. దిస్ ఇస్ మై వెబ్సైట్, దిస్ ఇస్ ద మెన్యూ. ఓకే, సో మెన్యూలో మనం పేజెస్ యాడ్ చేయాలి, అప్పుడే అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మెన్యూ చూద్దాం మనం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. ఫాస్ట్ గా వెళ్తుంటే చెప్పండి, కొంచెం స్లో చేస్తా. ఇక్కడ ఉంది కదా, ఈ అపీరెన్స్ కి రండి. ఈ అపీరెన్స్ ఉంది కదా, ఈ అపీరెన్స్ లోనే థీమ్స్, ప్యాటర్న్స్, కస్టమైజ్, విడ్జెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మెన్యూస్ అని ఉంది. ఈవెన్ కస్టమైజ్ అని క్లిక్ చేసిన తర్వాత కూడా దాంట్లో కూడా మెన్యూ, హోమ్ పేజ్ సెట్టింగ్ అవన్నీ ఉంటాయి, రైట్? సో అక్కడ నుంచి అయినా మెన్యూస్కి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి అయినా మెన్యూస్ వెళ్ళొచ్చు. ఇంకోసారి కొన్నిసార్లు ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకుంటా, ఇప్పుడు ఇక్కడ లేదు, బట్ ఏదైనా 2-3 ఏరియాస్ లో పెడతాడు. సో అపీరెన్స్, మెన్యూస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మన మెన్యూ కార్డ్ డిజైన్ చేసుకుంటాం. ఓకే, మెన్యూ నేమ్. సో ఏదో ఒక మెన్యూ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ప్రైమరీ మెన్యూ అని చెప్పిస్తున్నాను. ఓకే, సో ఎక్కడ కనిపించాలి మీకు మెన్యూ? హెడర్ మెనూ. ఓకే, టాప్ లో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు మీరు ఎక్స్పెరిమెంట్ చేయకండి, తర్వాత మీరు ఇది చూడండి, ఇది తెలుస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు. హెడర్ లో మీకు మెన్యూ కనిపించాలి. ఓకే, సో క్రియేట్ మెన్యూ. ఓకే, మెన్యూ క్రియేట్ చేసిన తర్వాత మెన్యూ అంటే ఏం లేదు, పేరు క్రియేట్ చేసుకున్నారు, ఎక్కడ కనిపించాలని సెలెక్ట్ చేస్తున్నారు, క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ పేజెస్ యాడ్ చేయాలి. ఓకే, ఈ మెన్యూ కార్డ్ లో మీకు ఏమేమి పేజెస్ ఉన్నాయో యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీకు 3 పేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ అబౌట్ అనేది పిచ్ పేజ్, వాడేదో ఇచ్చాడు శాంపుల్ పేజ్, మనకు అవసరం లేదు. ఓకే, సో అబౌట్ మీ, మై ఎక్స్పీరియన్స్, ఈ రెండు కూడా నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నా. యాడ్ టు మెన్యూ. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ యూ నీడ్ టు సేవ్ చేయండి. ఇది సేవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాం. కనిపించలేదు, ఇక్కడ కనిపించింది. ఇక్కడ కనిపించిందా? ప్రేమ్పాల్, దీప్తి, సాయి కృష్ణ, ఇక్కడ మీకు చూడండి 2 పేజెస్. ఓకేనా? యా, సో జనరల్ గా మనం మెన్యూకి ఇంత పెద్ద నేమ్ ఇవ్వకూడదు. ఓకే, సో అది మీకు చూడడానికి ఏంటంటే ఇప్పుడు 2 పేజెస్ ఉన్నాయి కాబట్టి ఫైన్. నేను ఒక క్లయింట్ చూపిస్తాను. దిస్ ఈజ్ హిస్ వెబ్సైట్. ఓకే, సో దీంట్లో హోమ్ పేజ్ ఉంది, అబౌట్ అస్ పేజ్ ఉంది, సర్వీసెస్ ఉంది, క్లయింటిలీ ఉంది, అండ్ టెస్టిమోనియల్స్ ఉంది, బ్లాగ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది. ఇన్ని పేజెస్ ఉండేటప్పటికి మేము ఇక్కడ క్లయింటిల్ అంటే కస్టమర్ లిస్ట్, కస్టమర్ డీటెయిల్స్ ఏదో సంథింగ్ అనమాట. ఏదో కొంచెం 2 words, ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అట్లా వచ్చింది. సో వాటికి ఏమైందంటే అప్పుడు ఇదంతా అయిపోయి ఇక్కడేమో బటన్ పెట్టాం కదా, అది మళ్ళీ ఈ కాంటాక్ట్ బ్లాగ్ కిందకు వచ్చేసింది. 2వ లైన్ లో మళ్ళీ ఇక్కడి వరకు ఆక్యుపై చేసుకుంది. చూడటానికి మాకు అంత నచ్చల. సో దానికి మొత్తము ఆయన చాట్ జీపీటీలో అక్కడ ఇక్కడ అంతా వెతికి దానికి సినోనిమ్ వెతికారు ఆ వర్డ్ కి. సో క్లయింట్ అని చెప్పి వచ్చింది. సో ఇది కొంచెం చిన్న వర్డ్ కాబట్టి ఇది పెట్టేశాం. సో ఇది పెట్టేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్ని పేజెస్ ఉన్నప్పుడు జనరల్ గా ప్రాబ్లం వస్తుంది. సో ఒక్క లైన్ లో మెనూ ఉండాలి, లేదంటే చాలా పేజెస్ ఉన్నప్పుడు 2 lines అయినా పర్వాలా, లేదంటే సబ్ పేజెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా నేను చూపిస్తాను, రైట్? సో ఇలాంటి టైంలో మనకి ప్రాబ్లం ఉంటుంది, ఒక్క పేజ్ కిందకు వచ్చేస్తుంది, చూడడానికి బాగోదు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ నేమే మీరు కొంచెం ఇంకోటి ఏదన్నా ఆలోచించండి. మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంకేమన్నా ఉందా వెతకండి. దీని సినిమా ఇంకేదైనా పెడితే బాగుంటుందా అది పెట్టి అది క్రియేట్ చేయండి, రైట్? సో ఇప్పుడు ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం. కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇంకొకటి యాడ్ పేజ్. తనకి ఇంకొక పేజ్ క్రియేట్ చేసాం కదా, అంటే ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేస్తేనే మనం సబ్ పేజెస్ ఎలా పెట్టుకోవాలో మనం చూపించవచ్చు. అందుకే నేను ఇంకొక 2-3 పేజెస్ క్రియేట్ చేస్తాను.
ఇక్కడ సర్వీసెస్ ఐ ఆఫర్. ఓకే, సర్వీసెస్ అని పెడతాను నేను. సర్వీసెస్ ఐ ఆఫర్ అని పెడతాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సర్వీసెస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ కూడా ఉంది. సజెస్టెడ్ ఎక్స్ట్రా పేజెస్ కూడా నేను చాట్‌జీపీటీతో తీసుకున్నాను కదా, ఎక్స్ట్రా పేజెస్ కూడా ఇచ్చింది. బట్ మన కాంటాక్ట్ అస్ పేజ్ పెడదాం, బ్లాగ్ అండ్ కాంటాక్ట్ ఎక్స్ పేజ్ పెడదాం. ఓకే, సో ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. సో ఇమేజ్ మీకు తెలుసు, మీరు యాడ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేద్దామంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో ఏదన్నా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్, లేదంటే ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లస్ వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. నేను ఇక్కడ స్టార్టింగ్ యాడ్ చేస్తున్నాను ఇమేజ్. మీరు ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏది యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఏదైనా లిస్ట్ దాంట్లో రాయాలని, నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను, రైట్. ఇక్కడ ఏదైనా ఒక మీరు లిస్ట్ మెన్షన్ చేయాలనుకున్నారు అనుకోండి, లిస్ట్ పెట్టండి. హెడ్డింగ్ మెన్షన్ చేయాలనుకున్నాను అనుకోండి, హెడ్డింగ్. ఇది మనం పారాగ్రాఫ్ లో మెన్షన్ చేసాం, ఇది రైట్, పారాగ్రాఫ్ తీసుకుంది, రైట్. సో నేను ఇక్కడ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్. నేమ్ చేంజ్ చేసి అప్లోడ్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఆల్ టెక్స్ట్ కూడా కంపల్సరీ మీరు పెట్టాలి, రైట్. ఓకే, ఇలానే పబ్లిష్ చేసేద్దాం. పబ్లిష్ అయింది కదా, ఒక నిమిషం. యా, పబ్లిష్ అయింది. ఇక్కడ చూద్దాం మనకి మెన్యూ కార్డ్ లో వచ్చినాయా లేదా. ఓకే, సో నేను రీఫ్రెష్ చేశా. ఇక్కడ మెన్యూలో సర్వీసెస్ ఐ ఆఫర్ అనేది రాలేదు ఇక్కడ, రైట్. సో అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ మెన్యూ కార్డ్ కి వెళ్ళిపోండి. మనం యాడ్ చేయకుండా ఆటోమేటిక్ వచ్చేస్తాయా మ్యామ్ మెన్యూకి? చేయొచ్చు, ఆ సెట్టింగ్ ఇప్పుడే చెప్పబోతున్నా. మనం ఎప్పుడు కూడాను ఆటోమేటిక్ గా వద్దు, పెట్టుకోవద్దు. ఎందుకో కూడా చెప్తాను ఉండండి. ఇక్కడ అబౌట్ మీ ఉంది, మై ఎడ్యుకేషన్ ఉంది, సర్వీసెస్ ఐ ఆఫర్ ఉంది. ఈ రెండు మనం ఇంతాక మెన్యూలో యాడ్ చేసాం కాబట్టి అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేసినా కానీ ఈ కొత్త పేజ్ కనిపించట్లా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అపీరెన్స్ కి వెళ్ళి, మెన్యూస్ కి వెళ్ళి, ఓకే, సో ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏది సర్వీసెస్ ఐ ఆఫర్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ. ఓకే, సో ఇక్కడ మెనూలో యాడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ గా పేజెస్ యాడ్ అయిపోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఏ ఏ పేజెస్ మీరు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో అవన్నీ ఆటోమేటిక్ గా మెన్యూలో యాడ్ అయిపోతుంది. బట్ దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీరు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు చాలా రఫ్ పేజెస్ క్రియేట్ చేసుకుంటారు, టెస్ట్ పేజెస్ కొన్ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో అవన్నీ మీరు మెనూలో కనిపించాల్సిన అవసరం లేదు. లేదంటే కొన్ని ప్రైవేట్ పేజెస్ ఓన్లీ మీ టీమ్ కి మాత్రమే కనిపించేటట్టు దానికి పాస్వర్డ్ కూడా పెట్టొచ్చు. ఓకే, అలాంటి పేజెస్ క్రియేట్ చేసుకుంటారు. అది అక్కర్లా, యూఆర్ఎల్ మీ టీమ్ కి పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. పబ్లిక్ గా వెబ్సైట్ లో కనిపించాల్సిన అవసరం లేదు. సో అవన్నీ కూడాను వెబ్సైట్ లో కనిపించేస్తాయి ఇది కనుక మీరు పెట్టారంటే. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది అబౌట్ మీ అనే పేజ్ లేదు కదా, అది అవసరం లేదు, పిచ్చి పేజ్ కదా. సో ఫస్ట్ నేను సేవ్ కొడుతున్నాను. సేవ్ అయిందా? ఓకే, ఇక్కడికి వెళ్తున్నాను, రీఫ్రెష్ కొడుతున్నాను. ఇదండి, ఇక్కడ సర్వీసెస్ ఆఫర్ అనేది కనిపిస్తుంది కదా దీప్తి, ఎందుకంటే నేను మెన్యూలో యాడ్ చేశాను. ఇన్ కేస్ నేను ఇక్కడ ఆటోమేటిక్లీ యాడ్ న్యూ టాప్ లెవెల్ పేజెస్ టు ద మెనూ అని చెప్పి పెట్టాను అనుకోండి. ఓకే, సేవ్ కొడతాను. సేవ్ అయిపోయింది కదా, ఇక్కడికి వస్తాను, రీఫ్రెష్ చేస్తాను. నాకు తెలియదు, మామూలుగా ఏంటంటే అన్ని యాడ్ అయిపోతాయి, ఇక్కడ యాడ్ అవ్వలేదు. బట్ దీని అర్థం ఏంటి అని అంటే, సేవ్ అవ్వలేదా ఇది?